పెళ్లి వయసు దాటిపోయి సమాజంలో అవమానాలు పడుతున్నవారు తప్పక వినాల్సిన కథ. అందరికీ నమస్కారం. భక్తి విశ్వాసం ఉంటే భగవంతుడు మన తలరాతను కూడా మార్చిరాస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచే అద్భుతమైన పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కథల వేదిక మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయటం మర్చిపోకండి. పేదరికం ఒకవైపు, సమాజం వేసే నిందలు మరొకవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ దైవభక్తితో తమ కష్టాలను ఎలా గట్టెక్కారో తెలిపే ఇద్దరు యువతీ యువకుల అద్భుతమైన జీవిత కథను ఈరోజు మనం తెలుసుకుందాం. జాతక దోషాల వల్ల వివాహం ఆలస్యమై సమాజంలో అవమానాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ఈ కథ ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న ఒక ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊర్లో మాధవ్ అనే ఒక సద్గుణ సంపన్నుడైన యువకుడు ఉండేవాడు. కల్మషం లేని మనసు, కష్టపడే తత్వం ఉన్న మాధవ్కు వయసు 30 ఏళ్లు దాటుతున్నా వివాహం కాలేదు. కారణం అతని జాతకంలో ఉన్న తీవ్రమైన సర్పదోషం. ఎన్ని సంబంధాలు చూసినా, ఎంతమంది జ్యోతిష్యులను కలిసినా ఆఖరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వచ్చి పెళ్లి ఆగిపోయేది. మాధవ్ తండ్రి రామకృష్ణయ్య ఒక సాధారణ రైతు. తన కళ్ల ముందే కొడుకు వయసు వాళ్లందరికీ పెళ్లిళ్ళైపోయి పిల్లలతో ఆనందంగా ఉంటే తన కొడుకు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నాడనే బాధ ఆ తండ్రిని నిత్యం కుంగదీసేది. దానికి తోడు ఊరి జనాలు వేసే సూటిపోటి మాటలు. ఏంటయ్యా రామకృష్ణయ్య, నీ కొడుక్కి జాతక దోషమో లేక ఇంకేమైనా లోపమో కాని వాడు జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతాడేమో అంటూ హేళన చేసేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా ఆ తండ్రి గుండె తరుక్కుపోయేది. తండ్రి పడుతున్న వేదన చూసి మాధవ్ మనసులో కుమిలిపోయేవాడు. నాన్నా, నా వల్ల నువ్వు సమాజం ముందు తలదించుకుంటున్నావు. నాకు ఈ జన్మలో పెళ్లి ప్రాప్తం లేదేమో, నువ్వు ఇక నాకోసం సంబంధాలు చూడటం ఆపేయ్ అంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు. కాని ఆ తండ్రి మాత్రం దేవుడి మీద భారం వేసి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న మరొక గ్రామంలో తులసి అనే యువతి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. తులసి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి లాంటి కళకళలాడే రూపం మరియు గొప్ప దైవభక్తి ఉన్న అమ్మాయి. కాని ఆమె జాతకంలో ఉన్న దోషం వల్ల ఆమెకు కూడా వివాహం నిశ్చయం కాలేదు. తులసి తండ్రి నారాయణ తన కూతురి పెళ్లి కోసం తనకున్న పొలాన్ని కూడా అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. కాని ఏ సంబంధం వచ్చినా జాతకాలు కలవలేదని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఊర్లో ఆడవాళ్లు తులసిని చూసి, ఆ ఇంటికి ఏదో శాపం తగిలింది, ఆ అమ్మాయికి అసలు పెళ్లి యోగమే లేదు అంటూ గుసగుసలాడేవారు. ఆ మాటలు తులసి చెవిన పడినప్పుడు ఆమె హృదయం ముక్కలయ్యేది. తన వల్ల తన తండ్రి పడుతున్న కష్టం చూడలేక తులసి కూడా లోకం వైపు చూడటమే మానేసి తనను తాను ఒక గదికే పరిమితం చేసుకుంది. పెళ్లి వయసు దాటిపోతున్న బిడ్డలను చూసి ఆ ఇద్దరు తండ్రుల కళ్ళు ప్రతిరోజు కన్నీటి కుండలుగా మారాయి. మనిషి కష్టాలు తారాస్థాయికి చేరినప్పుడు ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి దారి చూపిస్తాడంటారు. ఒకరోజు రామకృష్ణయ్య నదిగట్టున కూర్చుని తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంటుండగా అటుగా వచ్చిన ఒక జంగమదేవర సాక్షాత్తు ఆ శివస్వరూపం లాంటి ఒక వృద్ధ సాధువు ఆయన వద్దకు ఆగాడు. నాయనా, కన్నీరు సమస్యకు పరిష్కారం కాదు. మనుషులు రాసే జాతకాల కంటే ఆ లయకారుడైన పరమశివుడి రాత ఎంతో బలమైనది. నీ ఊరికి దగ్గర్లో ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళి నీ కొడుకు చేత 41 రోజుల పాటు నిష్టగా ఆ పరమశివుడికి అభిషేకం చేయించు. ఆ స్వామిని నమ్ముకున్న వాళ్లకి ఎప్పటికీ పరాజయం ఉండదు. 41వ రోజు నీకు ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. విచిత్రం ఏమిటంటే అదే సాధువు తులసి తండ్రి నారాయణకు కూడా కలలో కనిపించి తన కూతురుతో కూడా అదే ఆలయంలో
41 రోజుల పాటు శివారాధన చేయమని ఆదేశించాడు. మునిగిపోతున్న వాడికి గడ్డిపోచ దొరికినట్లు 2 కుటుంబాలు ఆ పరమశివుడినే నమ్ముకుని దీక్షను ప్రారంభించాయి. మాధవ్, తులసి ఇద్దరూ తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ శివాలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఊర్లో జనాలు మాధవ్ను చూసి, ఇన్ని రోజులు తిరిగినా రాత మారలేదు, ఇప్పుడు ఈ 41 రోజుల దీక్షతో నీ జాతకం మారిపోతుందా అని ఎగతాళి చేశారు. తులసిని చూసి కూడా చుట్టుపక్కల వాళ్లు వెటకారంగా నవ్వుకున్నారు. కాని వారిద్దరూ ఏమాత్రం చలించలేదు. లోకం నన్ను చూసి నవ్వినా పర్వాలేదు, నా కన్నీళ్లకు అర్థం ఆ కైలాసనాథుడికి తెలుసు. నా తండ్రి పడుతున్న అవమానాన్ని ఆయన ఖచ్చితంగా తొలగిస్తాడు అన్న ఒకే ఒక బలమైన నమ్మకంతో తమ ఆరాధనను కొనసాగించారు. శివుడికి అభిషేకం చేస్తూ తమ మనసులోని బాధనంతా ఆ స్వామి పాదాల చెంత వదిలేశారు. సరిగ్గా 41వ రోజు దీక్ష ముగింపు సందర్భంగా 2 కుటుంబాలు ఆ పురాతన ఆలయానికి చేరుకున్నాయి. ఆలయంలో ఒక పక్క మాధవ్, మరొక పక్క తులసి కళ్ళు మూసుకుని స్వామివారిని వేడుకుంటున్నారు. స్వామీ, నా తల్లిదండ్రుల కన్నీరు తుడుచు తండ్రి, ఈ లోకం వేసే నిందల నుంచి మమ్మల్ని కాపాడు అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడి ప్రధాన అర్చకులు ఈ 2 కుటుంబాల కన్నీటి వ్యధను గమనించారు. ఆయన దగ్గరికి వచ్చి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి జాతక పత్రాలను పరిశీలించిన ఆ అర్చకుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. రామకృష్ణయ్య, నారాయణ, ఇది ఆ పరమశివుడి అద్భుతమైన లీల. మాధవ్ జాతకంలో పెళ్లికి ఆటంకం కలిగిస్తున్న అదే సర్పదోషం సరిగ్గా తులసి జాతకంలో కూడా ఉంది. వీరిద్దరూ విడివిడిగా ఉంటే అది శాపం, కాని వీరిద్దరిని కలిపితే ఆ దోషాలే యోగంగా మారుతాయి. ఈ 2 జాతకాలు 100% ఒకదానికొకటి తోడుగా పుట్టినవి. ఆ ముక్కంటి ఆజ్ఞ వల్లే ఈరోజు మీరు ఇక్కడ కలుసుకున్నారు అని గంభీరంగా చెప్పారు. ఆ మాటలు వినగానే 2 కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు తాము అనుభవించిన నరకం, సమాజం చేసిన హేళన అంతా ఆ ఒక్క మాటతో మటుమాయమైపోయింది. ఆనాడే ఆ శివాలయంలో సాక్షాత్తు ఆ పార్వతీపరమేశ్వర్ల సాక్షిగా మాధవ్, తులసిల వివాహం నిశ్చయమైంది. ఆ స్వామివారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా వారి కళ్యాణం జరిగింది. కాలం గడిచింది. ఒకప్పుడు వీరిని చూసి నవ్విన సమాజమే వీళ్ల అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వివాహమైన కొన్నేళ్లకు మాధవ్, తులసి దంపతులు తమ 2 పండంటి బిడ్డలతో కలిసి అదే ఆలయానికి వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. జాతకం అనేది కాగితం మీద గీతలు మాత్రమే, కాని నమ్మకంతో ఆ దేవుడి పాదాలు పట్టుకుంటే ఆ గీతలే మన తలరాతను మారుస్తాయి. లోకం మిమ్మల్ని నిందించినప్పుడు కుంగిపోకండి. ఆ పరమాత్మ మీద భారం వేసి ధర్మ మార్గంలో నడవండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కష్టాల్లో ఉన్న మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కొండంత ధైర్యాన్నివ్వండి. ఆ పరమశివుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.